రామ్ చరణ్ సుకుమార్లు కలిసి సినిమా చేయబోతున్నారు అని తెలిసినప్పుడు చాలా మంది షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆ సినిమా ఎలా ఉండబోతుంది అన్న క్యూరియాసిటీ చూపించారు. సుకుమార్ స్టైల్లో ఇంటెలెక్చువల్ గా ఉంటుందా, రామ్ చరణ్ స్థాయి రచ్చ ఉంటుందా అని బోలెడన్ని ఊహాగానాలు వినిపించాయి. రామ్ చరణ్ కూడా ఇంటెలెక్చువల్ థ్రిల్లింగ్ యాక్షన్ సబ్జెక్ట్ చేద్దామని సుకుమార్తో అన్నాడట. అయితే సుక్కు మాత్రం రామ్ చరణ్కి షాక్ ఇచ్చాడని తెలుస్తోంది. సుకుమార్ తీసినవన్నీ క్లాస్ సినిమాలే, కానీ ఇష్టంగా చూసేది మాత్రం ఊరమాస్ సినిమాలు. అందుకే రొటీన్కి భిన్నంగా గరానా మొగుడు లాంటి కథను నేటి ట్రెండ్కు తగ్గట్టుగా మార్చి రామ్ చరణ్కి వినిపించాడట. సుక్కు చెప్పిన కథకు గరానా మొగుడికి అసలు సంబంధం లేదు, కానీ జోనర్ మాత్రం అదే అని తెలుస్తోంది. ఆల్రెడీ ఆర్యా 2 సెకండ్ హాఫ్లో కొంత మాస్ మసాలాను ట్రై చేశాడు, కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఈసారి మాత్రం రామ్ చరణ్తో తన స్టైల్లో ఉండే మాస్ మసాలా ఎంటర్టైనర్ తీయాలని ఫిక్స్ అయ్యాడట సుకుమార్. ఆ కథను రామ్ చరణ్ చిరంజీవులకు వినిపించడం కూడా జరిగిందట. తాము ఎక్స్పెక్ట్ చేస్తున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ కాదే అన్న చిన్న డిసప్పాయింట్మెంట్ని పక్కన పెడితే చిరు చరణ్లకు కూడా విలేజ్ బ్యాక్డ్రాప్లో నడిచే ఆ మాస్ యాక్షన్ కామెడీ కథ చాలా బాగుందని అనిపించిందట. ఇప్పుడు అదే కథను ఫుల్ ప్లెడ్జ్డ్గా రెడీ చేస్తున్నారు సుకుమార్. బ్యాక్డ్రాప్ కూడా గోదావరి జిల్లాలను తీసుకుంటున్నారని తెలుస్తోంది. సుకుమార్ కెరీర్లోనే ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్న ఈ మాస్ మసాలా కామెడీ ఎంటర్టైనర్ ఎలా ఉంటుందో, రామ్ చరణ్కు ఏ రేంజ్ హిట్ ఇస్తుందో చూడాలి మరి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.